హలో అండి, నమస్తే. నేను మీ గాంధీ సార్, శ్రీ చైతన్య గోశాల క్యాంపస్ నుంచి. సో చాలామంది పేరెంట్స్ మైండ్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు నిజంగా ఫౌండేషన్ అనేది పిల్లలకు అవసరమా? స్కూల్ వయసు నుంచే పిల్లలకు ఇంత ఐఐటి కానివ్వండి, లేకపోతే నీట్ ఫౌండేషన్ కోర్సెస్ నిజంగా అవసరం అంటారా? ఈ ప్రశ్న చాలామంది మైండ్లో ఉంది. అండ్ భిన్న రకాలైనటువంటి ఒపీనియన్స్ కూడా ఉంటాయి. కొంతమంది పిల్లలకు చైల్డ్హుడ్ పోతుందని, కొంతమంది ఇంత స్ట్రెస్ అవసరమా అని, కొంతమంది అవసరమని. సో డిఫరెంట్ ఊహాగానాలు మనకు వినిపించడం జరుగుతుంది. అయితే దీన్ని మనం కొంచెం వివరంగా విశ్లేషణాత్మకంగా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి కట్ థ్రోట్ కాంపిటీషన్లో మనం పిల్లల్ని ఫస్ట్ నుంచి ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఎగ్జాంపుల్, ఒక స్పోర్ట్స్ మ్యాన్ చూద్దాం. అది క్రికెట్ అయినా, బ్యాడ్మింటన్ అయినా, ఫుట్బాల్ అయినా, స్విమ్మింగ్ అయినా, ఎనీ గేమ్. మీరు ఎప్పుడైనా ఒక ప్లేయర్ని 16-17 ఇయర్స్ తర్వాత, లేకపోతే 15 ఇయర్స్ తర్వాత కోచింగ్కి వెళ్ళడం, ట్రైనింగ్కి వెళ్ళడం చూసారా? అట్ ద ఏజ్ ఆఫ్ 6-7 వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వి ఆల్ నో ఇట్ వెరీ వెల్. మన బేస్ ఎప్పుడైతే స్ట్రాంగ్ పడుతుందో అప్పుడు మాత్రమే మనం ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అలానే ఇక్కడ కూడా ప్రాపర్ ఫౌండేషన్, ప్రాపర్ బేస్, పిల్లలకి లాజికల్ మ్యాథమెటిక్స్, క్రిటికల్ థింకింగ్ని ఎలా నిజంగా కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఆలోచించగలగాలి, ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మనము ఆలోచించే విధానాన్ని ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలి, అడ్వాన్స్ థింకింగ్ ప్రాసెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ కనుక మనం పిల్లలకి మొదటి నుంచే ట్రైన్ చేయకపోతే జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే, చాలా స్కూల్స్ నుంచి పిల్లలు వస్తారనమాట. సార్ నేను పలానా స్కూల్ టాపర్, నేను పలానా స్కూల్ టాపర్, నేను పలానా స్కూల్ టాపర్. సో ఇలా వచ్చిన పిల్లలు మరి ఇన్ని స్కూల్స్ టాపర్స్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు జేఈ కానీ, నీట్ కానీ మొదటి ప్రయత్నంలో సార్ ఐఐటీలకు వెళ్ళడానికి వెనకంజ వేస్తున్నారో మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. అంటే ఈ పిల్లల్లో ప్రాబ్లం నాలెడ్జ్ కాదండి, నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు స్కూల్ టాపర్స్ వరకు వస్తున్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం ఎక్కడుందంటే వీళ్లకు సరైనటువంటి ఫౌండేషన్ లేకపోవడం. అంటే ప్రాపర్ ఫౌండేషన్ అంటే అర్థం ఏంటంటే, మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా టైం బేస్డ్ ఎగ్జామ్స్. మనకు నాలెడ్జ్ ఉండడం వేరు. మనకున్నటువంటి నాలెడ్జ్ ఒక టైం బౌండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఫాస్ట్గా క్లిక్ అవ్వాలి, ఆ అప్రోచ్ తెలియగలగాలి, మనం లాజికల్గా దాన్ని సాల్వ్ చేయగలగాలి, షార్ట్ కట్స్ తెలుసుకోగలగాలి. అంటే అప్పటికప్పుడు కొన్ని విషయాలు పిల్లలు డిరైవ్ కూడా చేసుకోగలగాలి. ఇంతటి నాలెడ్జ్ పిల్లలకి ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే వాళ్లకు సరైన ఫౌండేషన్ నుండి ఒక చాప్టర్ని ఇన్డెప్త్గా మనం టీచ్ చేసినప్పుడు, పిల్లాడికి కొత్త ప్రశ్నల్ని మనం చేయడం అలవాటు చేసినప్పుడు, పిల్లాడు స్వతహాగా ప్రశ్నలు తయారు చేసే స్టేజ్కి వెళ్ళగలిగినప్పుడు, మంచి ప్రశ్నలు కౌన్సిలింగ్లో పిల్లలు అడగగలిగినప్పుడు, మంచి టీచింగ్ టీమ్ పిల్లలకి ప్రాపర్ డెప్త్తో టీచింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే పిల్లలకి చాలా అవసరమైనటువంటి జ్ఞానం కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని వన్ షాట్లో క్లియర్ చేసేటటువంటి కెపాసిటీ కానీ దొరుకుతుంది. అంటే ఐఐటికి వెళ్ళాలనుకున్న పిల్లాడు ఏదో ఒక మంచి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సాటిస్ఫై అవ్వడం నా కోరిక కాదండి. నేను ఎప్పుడు ఏమనుకుంటా అంటే, ఒక స్టూడెంట్ ఐఐటికి వెళ్ళాలి అనుకునే ఆలోచన ఉంటే వాడు 6th క్లాస్ నుంచి కానీ, 7th కానీ, 8th నుంచి కానీ ఒక స్టెప్ తీసుకొని వాడు ప్రాపర్ వేలో సరైన మెంటర్స్, సరైన టీచర్స్ ఆధ్వర్యంలో కనుక వాళ్ళ డైరెక్షన్లో వర్క్ చేస్తే ఖచ్చితంగా ఐఐటి అనే గోల్ నుంచి వెనక్కి రాకూడదు. అలాగే ఎయిమ్స్కి వెళ్ళాలనుకున్న పిల్లాడు ఎయిమ్స్కి వెళ్ళాలనేటటువంటి గోల్లోనే ఉండాలి. ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లోనో లేకపోతే బి కేటగిరీ సీట్కో వెళ్ళకూడదు, లేకపోతే ఒక లాంగ్ టర్మ్కి వెళ్ళకూడదు. ఇలాంటి ప్రక్రియని మనం ఆపాలంటే సరైనటువంటి ఫౌండేషన్ చాలా అవసరం అండి. అంటే ఈ వీడియో ఏంటంటే మీ అందరికీ ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్పోర్ట్స్ విషయంలోనే 6 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి పిల్లల్ని మనం ఎంత బాగా ట్రైన్ చేస్తారో మీకు తెలిసిందే. స్ట్రెచెస్ అని, వర్కౌట్స్ అని, లిటిల్ వెయిట్స్ అని, అండ్ ప్రతిరోజు స్ట్రీనస్ వర్కౌట్స్ ఉంటాయి. మరి అది స్ట్రెస్ కానప్పుడు పిల్లాడికి మెదడుకు చేసేటటువంటి ఈ యొక్క హెల్దీ వ్యాయామం అనేది ఎప్పుడు కూడా స్ట్రెస్ఫుల్ కాదండి. మనం పిల్లలకి రైట్ వేలో నేర్పించాలి, రైట్ వేలో ఎడ్యుకేట్ చేయాలి, రైట్ వేలో మెంటర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. ఇండియాలో మనం చూస్తే నార్త్ ఇండియా కానీ అన్ని చోట్ల కూడా ఇప్పుడు పిల్లలు 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. మనకు తెలుసు నీట్ కానీ, జేఈ కానీ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ఎంట్రన్సెస్, వన్ నేషన్ వన్ ఎంట్రన్స్ అనేటటువంటి మోడ్లో వెళ్తున్నారు. అలాంటప్పుడు మన పిల్లలు ఎందుకు వెనక ఉండాలి? మన పిల్లలు ఒక స్టెప్ ముందు ఉండాలి. కాబట్టి మనం ఒక స్టెప్ ముందు ఎప్పుడు కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మేము టాప్ 10, టాప్ 100, టాప్ 1000
ఇటువంటి గోల్స్ తోటి స్టార్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ శ్రీ చైతన్య డైరెక్టర్స్ బ్యాచ్ సిఓ స్కూల్ అండి. ఇక్కడ బ్యాచ్కి 40 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటారండి. 6th, 7th, 8th, 9th క్లాసెస్ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము. నేను మీకు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం పైన కూడా చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ తోటి, 1-on-1 మెంటర్షిప్ తోటి ప్రాపర్ వేలో పిల్లల్ని గ్రూమ్ చేయడం జరుగుతుందండి. టాపర్స్ ఉండడం వేరు, టాపర్స్ని తయారు చేసే ప్రక్రియని బిల్డ్ చేయడం వేరు. ఆ ప్రక్రియని మేము స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్, అలాగే మీ పిల్లలు ఇలాంటి ప్రోగ్రాం చదవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ, అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. జూన్ 21 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. మీరు అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు కిందనటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. మీ పిల్లలు నిజంగా బ్రైట్ ఫ్యూచర్కి వెళ్ళాలంటే ఒక స్టెప్ ముందుడం అనేది ఎప్పుడు కూడా చాలా చాలా అవసరం అండి. ముందు చూపు అంటాం కాబట్టి ఆ ముందు చూపు మీ పిల్లల పట్ల మీకు ఉండాలని ఒక స్టెప్ ముందు తీసుకోండి. సరైన ఫౌండేషన్ ఇప్పించండి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ గాంధీ సార్.